భద్రాచలంలో 6 అంతస్తుల భవనం కుప్పకూలిన ప్రాంతంలో రెస్క్యూ కొనసాగుతుంది. ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి, ఐటీసీ సహాయక బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. బిల్డింగ్ నిర్మాణ పనుల్లో 2 కూలీలు ఉన్నారని యజమానులు చెబుతుండగా 4 కూలీలు ఉన్నట్టు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలంలో శిథిలాల తొలగింపు కొనసాగుతుంది. సహాయక చర్యలను జిల్లా కలెక్టర్, ఎస్పీ పరిశీలిస్తున్నారు. మెడికల్ ఆంకాలజీ కదా ఆయన డాక్టర్. ఓకే, నువ్వు ఫాలోగా వెళ్ళండి. ఉండు, మనకి 10 గంటలకు బులెటిన్ ఒక 10 నిమిషాల్లో కనెక్ట్ అయింది. బ్రేక్ ఉంది ఇప్పుడు. పొద్దున ప్రదీప్ వచ్చిండు, ఇచ్చినాము. ఇప్పుడు 6 అంతస్తుల భవనం కుప్పకూలిన ప్రమాదంపై భద్రాచలం పంచాయతీ అధికారులు యజమానులను ముందే హెచ్చరించారు. అయితే వాటిని లెక్క చేయకుండా నిర్మాణం చేయడంతోనే ఈ దారుణం జరిగింది. ఏమా అసలు ఎంత పర్మిషన్ తీసుకోకుండా నీ ఫెయిల్ అవుతుందా? ఎవడన్నా ఇల్లు కట్టుకుంటే 2 ఏళ్ళు ఒకటి వేసుకుంటాడు. ఎవడన్నా అన్ని ఫెయిల్ కట్టరా? ఎవడన్నా దానికి ఎంత పునాది ఉంది, ఏముంది, దానికి ఉందా, పద్ధతి ఉందా? సహాయక చర్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. అక్రమ నిర్మాణం చేసిన భవనం పేకమేడలకు ఉన్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం భద్రాచలంలో ఉన్నాం. నిన్న కూలిన బిల్డింగ్ మనం విజువల్స్ లో చూడవచ్చు. ఇక్కడ ఒక అమ్మవారి టెంపుల్ నిర్మాణం చేసి దాని పక్కన G+5 ఒక పాత భవనంపై 5 అంతస్తుల్లో ఒక భవన నిర్మాణం చేస్తుంటే పేకమేడలా కూలిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో శిథిలాల కింద 2 మేస్త్రులతో పాటు ఎంతమంది కూలీలు ఉన్నది కూడా స్పష్టత రాలేదు. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మనం ప్రస్తుతం విజువల్స్ లో చూడొచ్చు. ఇక్కడ ఈ భవనం స్టాండర్డ్ చూసుకున్నట్టయితే పిల్లర్ అనేది 9 అంగుళాల పిల్లర్ మీద G+5 ఒక పాత భవనంపై 5 అంతస్తుల నిర్మాణం. భద్రాచలం అనేది ఒక ఏజెన్సీ ప్రాంతం. 170 యాక్ట్ ఉంటుంది. ఎలాంటి అనుమతులు లేవు. ఎలాంటి అనుమతులు లేకుండా ఒక భక్తి ముసుగులో ఒక ట్రస్ట్ పేరుతో డొనేషన్లు స్వీకరించి అక్రమ నిర్మాణం చేసి ఈ రోజు కూలీల నిండు ప్రాణాలు బలిగొనడానికి కారణమైన దానికి బాధ్యులు ఎవరు? పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యమా, అధికారుల నిర్లక్ష్యమా? ఇక్కడ స్థానికున్న అధికారులు ఏం చేస్తున్నారు? గత 2 సంవత్సరాలుగా ఈ బిల్డింగ్ పేకమేడలా కడుతూ ఈ రోజు నిర్మాణం కూలిపోయిందంటే దీనికి బాధ్యులు ఎవరు అనేది కూడా ఇప్పుడు పెద్ద సందేహాస్పదంగా ఉంది. ఎవరైతే కూలీలు మృతి చెందారో వారి కుటుంబ సభ్యుల రోదనతో ఈ ప్రాంతం అంతా మిన్నంటింది. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా ఎంతమంది లోపల ఉన్నారనేది కూడా రాని స్పష్టతుంది. గత చూస్తే సింగరేణి రెస్క్యూ ఆపరేషన్ తో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా శ్రమిస్తున్న పరిస్థితి ఉంది. భద్రాచలం అంటేనే దక్షిణ అయోధ్య, రామాలయం కొలువైన ప్రాంతంలో భద్రాచలంలో ఇలాంటి ట్రస్ట్ పేరుతో ఇలాంటి కడితే డొనేషన్ల కోసం ప్రాణాలతో చెలగాట మారుతూ భక్తి ముసుగులో జరిగిన ఘటనగా కూడా ఇప్పటికే స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది స్థానికులు మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు నిన్న ఏం జరిగింది? బిల్లుకి సంబంధించిన కళ ఏంటి? నా కళ్ళ ముందే ఈ పేక మేడలాగా భవనం కూలిపోయింది. సార్కి మేము చాలాసార్లు చెప్పాము, పంచాయతీ ఈవో గారికి కూడా చెప్పాము ఇది కరెక్ట్ కాదని కూడా. ఇక్కడ జరిగే విషయాలన్నీ కూడా గ్రామ పంచాయతీ ఈవో గారికి కానీ వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళు కూడా నోటీసులు అయితే ఇచ్చారు, కానీ కన్స్ట్రక్షన్ మాత్రం జరుగుతుంది. గత ఏడాది క్రితం పంచాయతీ సిబ్బంది వస్తే ఇతను దురుసుగా ప్రవర్తించారు అంటే రాజకీయ పలుకుబడితో చేస్తుందా? ఇతను అనుకున్న శక్తి లేదు. రాజకీయ పలుకుబడితో చేస్తున్నారని అందరూ అంటున్నారు. అదైతే సో నిన్న మీరు గమనించినప్పుడు ఈ బిల్డింగ్ కూలే సమయంలో ఎంతమంది కూలీలు ఉండొచ్చు అనుకుంటున్నారు? ఒక 3 ఉన్నారండి. 3 నుంచి 4 ఉంటారు. పక్కకైతే 3 ఉన్నారండి. నేను ఉన్నానప్పుడు నాకు ఇక్కడ నుంచి మాటలు వినపడ్డాయి. నేను లోపలికి వెళ్ళి చూశాను. బట్ ఐఎమ్ అనేబుల్ టు వెంటనే నేను పోలీసు వాళ్ళకి, గ్రామ పంచాయతీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను. మీరు ఎలా చూస్తారంటే శ్రీపతి మతం పేరుతో ఒక ప్రైవేట్ మతాలు స్థాపించి అనుమతులు లేకుండా బిల్డింగ్ కట్టి ఈ రోజు కొంతమంది ప్రాణాలు కూడా కారణమైన ఇలాంటి వాళ్ళకి ఎలాంటి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఇక్కడ కింద పునాది లేని విషయం అందరికీ తెలుసు, ఊళ్ళో అందరూ తెలుసు, ప్రతి ఊళ్ళకి తెలుసు. రోజు దీని మీద చర్చ గంటలు భద్రాచలంలో జరుగుతూ ఉంది. అయినా కూడా అధికారులు సరిగ్గా స్పందించలేదని నా పర్సనల్ అభిప్రాయం. చూడొచ్చు మన విజువల్స్ లో ఇక్కడ ఒక ఆలయం నిర్మాణం చేసి ఒక ప్రైవేట్ మఠం పేరుతో ఏర్పాటు చేసి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణం చేసి
చెప్తూ ఈ విధంగా కొంతమంది ప్రాణాలు కూడా కారణమైన ఇతని పరిస్థితి మనం ఒకసారి చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఇక్కడ మేస్త్రితో పాటు కూలీలు ఎంతమంది ఉన్నారు కూడా ఒక స్పష్టత రాలేదు. అయితే అక్కడ యజమాని మాత్రం శ్రీపతి శ్రీనివాస్ మాత్రం 2 కూలీలు ఉన్నారని చెప్పినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఇక్కడ మనం శిథిలాల కింద ఉన్న వాళ్ళని రెస్క్యూ చేసేందుకు జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీ అదేవిధంగా సింగరేణి రెస్క్యూ తరగా ఎన్డీఆర్ఎఫ్ మొత్తం కూడా వాళ్ళు శ్రమిస్తున్న పరిస్థితులు మొత్తం చూస్తే భద్రాచలంలో కూలీల భవనం వద్ద రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటు స్టూడియో.